మీరు మాతో మాట్లాడండి, మాకు కావలసిన మాట పంపించండి. మీ యొక్క వాక్యం వెల్లడుగుడు తోడనే విలువ కలుగును, అది తెలివి లేని వారికి తెలివి కలిగించనున్నారు. దయ చూపించి మీ పరిశుద్ధమైన నోటి మాటను మాకు అందించమని ప్రతి హృదయాన్ని దర్శించవలసిందిగా ప్రాధేయపడుతూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి ఆరాధించి వేడుకొనుచుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యములో నుండి 9వ అధ్యాయము దయచేసి 13వ వచనం. ఇందును గురించి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని రాయబడి ఉన్నది. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 1వ అధ్యాయము 2వ వచనంలో చెప్పబడిన మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు. యాకోబుని ఎందుకు ప్రేమించాడు, ఏశావుని ఎందుకు ద్వేషించాడు దేవుడు ఒక మనిషిని ఒకలాగా ఇంకొక మనిషిని ఇంకొకలాగా ప్రేమిస్తాడా అని చెప్తానికైతే వెంటనే 14వ వచనంలోనేమో మళ్ళీ వెంటనే పౌలు గారు ఇంకో తాళం వేశాడు మాట్లాడుకుంటాను. కాబట్టి ఏముందము, దేవుని యందు అన్యాయము కలదా, అట్లనరాదు. యాకోబుని ప్రేమించడం ఏంటి, ఏశావుని ద్వేషించడం ఏంటి అంటే ఇదేమన్యాయం అని అంటామేమో అని వెంటనే మరలా అదే భక్తుడు ఏమని రాస్తున్నాడు చెప్పండి, దేవుని యందు అన్యాయం ఉందా అంటే కాదు. మరి ఎందుకు యాకోబు ఏశావుని ప్రేమించే విషయంలో ఈ వ్యత్యాసం ఏంటి, అసలు ఏ కారణం చేత ఈ రీతిగా దేవుడు ఒక మనిషిని ద్వేషించడానికి ఇంకో మనిషిని ప్రేమించడానికి కారణం ఏంటి? ముందుకు కూర్చోలో ఏ కారణం చేత దేవుడు ఒక మనిషిని ద్వేషిస్తాడు అని అంటే ఇక్కడ ఒక మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మనకి సంగతులు పైన చూస్తే అర్థం కాదు. కొరింథీ పత్రికలో ఆ మాట అంటాడు. కొరింథీ పత్రిక 10వ అధ్యాయము, కొరింథీ పత్రిక 10వ అధ్యాయము దయచేసి అందరూ చూడండి. ఏమండి, కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చూడండి. చదవాలి. 2వ కొరింథీ 10వ అధ్యాయము 12వ వచనం చూడండి. తమ్మును తామే మెచ్చుకుని కొందరితో కానీ ఒకరితో ఒకరు సరిచూచుకునుట చేత గ్రహింపు లేక ఏండి, ఒకరితో ఒకరు సరిచూసుకుంటం ద్వారా ఏమీ లేదంట, గ్రహింపు లేక ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే అసలు దేంతో ఎవరిని పోల్చుకోవాలనే విషయాన్ని మాత్రం అర్థం కావట్లేదు. 7వ వచనం కూడా చూడండి. 10వ అధ్యాయం 7వ వచనం. సంగతులను పైననే మీరు చూచుచున్నారు. అది విషయం. సంగతులను ఏం చేస్తున్నారు చెప్పండి, చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకొని ఎడల అతాడు ఎలాగూ క్రీస్తువాడు అలాగూ మేమును తన మనసులో తాను తిరిగి ఏం చేసుకోవాలి. కొన్ని విషయాలు మనకి పైన చూసినప్పుడు చాలా విషయాలు అర్థం కావు. బాగా వినండి, ఇక్కడ ఒక కీలకమైన విషయం ఉంది. యాకోబు ఏశావు అనేవాళ్ళు ఒకే ఇంట్లో పుట్టారు, ఒకే గర్భంలోంచి పుట్టారు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా మంచి భక్తిపరులు. తండ్రి భక్తిలో తేడా లేదు, తల్లికి భక్తిలో తేడా లేదు. ఇస్సాకు చాలా ప్రార్థనాపరుడు. తన భార్య కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇస్సాకు ప్రార్థన విని దేవుడు తన భార్య గర్భమును తెరిచాడు. ఆదికాండము చూడండి. ఆదికాండములో ఆ మాట ఉంది. 25వ అధ్యాయం అనుకుంటా చూడండి. అక్కడ ఇస్సాకు తన భార్య నిమిత్తము ప్రార్థన చేసెను అని ఉంటుంది. ఒక చక్కటి మాట నాన్న. 25వ అధ్యాయం 21.
ఇస్సాకు భార్య గుడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనును. యెహోవా అతని ప్రార్థన. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? తిట్టుకుంటూ ఉంటాం. ఇలాంటి ముచ్చుమూతుది, ఇలాంటి వాడు దొరికాడు ఏంటి అని చెప్పి. కానీ చిత్రం ఏంటంటే ఇక్కడ భర్త కొరకు భార్య, భార్య కొరకు భర్త ప్రార్థన చేసుకున్న వాళ్ళు, చేసిన వాళ్ళు. ఇక్కడ మనకు కనబడుతున్న విషయం ఏంటంటే, సాధారణంగా బైబిల్లో మీకు ఒక విషయం కనబడదు. ఏం కనబడదు అంటే, ఏ భార్య కూడా తన భర్త కోసం ప్రార్థన చేసినట్టు కనబడదు. కానీ భర్తలు మాత్రం భార్య కోసం ప్రార్థన చేసినట్టు మాత్రం ఉంటుంది. ఇది విషయం. ఏ భార్య కూడా తన భర్త విషయంలో భార్య చేసినట్టయితే మనకి ఎందుకో కనపడదు. మరి ఎందుకో దేవుడు దాన్ని మరుగు చేశాడు. భర్తలు మాత్రం భార్యల కోసం చేసిన ప్రార్థన అయితే మాత్రం విన్నాడు. అలాగూ దేవుడు చేశాడు, ప్రార్థన చేశారు ఒక్కొక్కరు. ఏమండి, ఇలాగా ప్రార్థన చేసి ఆ ప్రార్థన దేవుడు ఆలకించి వాళ్ళకి సహాయం చేసినట్టు మనకు కనబడుతూ ఉంటుంది. అందులో ఇస్సాకు మొదటివాడు. ఇస్సాకు తన భార్య కోసం ఏం చేసింది చెప్పండి? ప్రార్థన చేసింది. ఇన్ని సంవత్సరాలు గుడ్రాలు అయిపోయేవి ఏంటి అని చెప్పి. ఇక్కడ 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నాయి. ఏంటనంటే, ఒకటి, ఇద్దరు భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేయటం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఏమండి, రెండవదిగా భర్త కొరకు భార్య, భార్య కొరకు భర్త ఒకరికొకరు ఏం చేయాలి? ప్రార్థన చేయటం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు నేను బైబిల్లో అంటూ లేదు కాబట్టి ఏ భార్య కూడా తన భర్త కోసం ప్రార్థన చేయకూడదని కాదు అర్థం. బైబిల్లో కనబడదు కానీ ప్రార్థనా పరులు వాళ్ళు మంచి ప్రార్థనా పరులు, మంచి విశ్వాసం గల యోధురాళ్ళు. అలాంటి వాళ్ళు బైబిల్లో ఉన్నారు. విశ్వాసంతో కూడిన మంచి ప్రార్థనా పరులైన స్త్రీలు ఉన్నారు. వాళ్ళ యొక్క విశ్వాసం చూస్తే మనకి ఆశ్చర్యం. అందుకే వాళ్ళు ఎలాగ ప్రార్థనా పరులని మీరు గమనించాలి అంటే, దేవుడు వాళ్ళు మాట్లాడిన మాటలు రాయించాడు. ఉదాహరణకి ఆదికాండము 4వ అధ్యాయం మొదటి మాట చూడండి. ఆదికాండము 4వ అధ్యాయం మొదటి మాట. కయీనును కని, ఆ మాట పట్టుకోండి. ఏమంటుంది ఆమె? యెహోవా దయ వలన నేను ఒక మనుషుని, దేవునికి స్తోత్రం. ఇప్పుడు యెహోవా దయ అన్నదంటే అర్థం ఏంటి నాకు చెప్పండి? దేవుని పట్ల ఆమెకి ఏముంది? విశ్వాసం ఉంది. అది విషయం. అలాగనే దేవుని కొరకు ప్రార్థన చేసిన బిడ్డలు ఉన్నారు. దేవుని కొరకు ప్రార్థన చేసిన తల్లులు ఉన్నారు. దేవుణ్ణి అడిగి దేవుణ్ణి దగ్గర విజ్ఞాపనం చేసిన వ్యక్తులు ఉన్నారు. చాలామంది ఏమనుకుంటారంటే లేరు అనుకుంటారు. రిబ్కా కూడా ప్రార్థన చేసింది. దేవుణ్ణి అడగటానికి వెళ్ళిందంటే, ఏంటండి బాబు, నాకు ఏదో తేడా కనపడుతుంది అని చెప్పి మాట్లాడినప్పుడు ఈ విషయం అడగటానికి వెళ్ళిందంట ఆమె. చూడండి 25వ అధ్యాయం ఆదికాండము 22వ వచనం. ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరు గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళాను. అంటే ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? నిజంగానే భక్తి లేదు అనుకుందాం రెబెకాకి. మరి ఏం చేయకూడదు? నువ్వు భక్తిపరురాలు అనడానికి ప్రధానమైన రుజువేడు తెలుసా మీకు? చుట్టాలు వస్తే అన్నం పెడతాం, బట్టలు పెట్టడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించడం, పాస్టర్ గారు వస్తే కానుకలు ఇవ్వటం, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవటం, అది కాదు భక్తికి సూచన. దైవసేవకుడు వచ్చాడు, అన్నం పెట్టండి, లేదా ప్రార్థన చేసుకోండి, కానుకలు ఇవ్వండి, ఇలా చుట్టాలు వచ్చారు భోజనం పెట్టండి అంటే, అయ్యో చాలా మంచిదండి బాబు, ఎంత మంచిదండి ఆమె అని మోసపోయారు కనుక.
అది నీకుండే మామూలు మంచితనం అవ్వచ్చు, కానీ నువ్వు భక్తిపరురాలన్న దానికి రుజువులు కొన్ని ఉంటాయి. అందులో మొదటి రుజువు ఏంటంటే నీ ప్రార్థనా జీవితం. ఒక స్త్రీ భక్తిపరురాలనే సాక్ష్యం ఎప్పుడు సంపాదించుకుంటుందనంటే ఆమె యొక్క ప్రార్థన. ఆదివారం ఎవరైనా వస్తారు, వెళుతారు, మరలా సోమవారం నుండి శనివారం వరకు నీ వ్యక్తిగత జీవితం ఎలాగున్నదో నీ ప్రవర్తన విధానం బట్టి సాక్ష్యం బయటకు వచ్చేస్తుంది. నువ్వు ఏదో ఆదివారం వచ్చి కానుక వేసుకుని పాటలు పాడుకొని ఎవరన్నా బంధువులు రాగానే వాళ్ళతో నువ్వు దేవుని ప్రేమ లేదా నీ ప్రేమను బట్టి భోజనం పెట్టినంత మాత్రం నువ్వు ఏదో భక్తిపరాలు అనుకోవటం చాలా అమాయకత్వం. భక్తిపరులకి కొన్ని లక్షణాలు చెప్పాడు బైబిల్లో. అందులో మొదటిది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన చేయని స్త్రీలు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఎప్పుడు వీధుల్లో తిరుగుతారు. వాళ్ళని దేవుడు మంచి మాట పెట్టలేదు వాళ్ళకి. నాకు భయం వేసింది ఆ వచ్చిన చదివి. ఆ ఇంట్లో నిలబడని వాళ్ళకి దేవుడు పేరు పెట్టాడు, దాని ఇంట దాని కాళ్ళు ఉండవు అన్నాడు. సామెతల గ్రంథం 7వ అధ్యాయం, సామెతల గ్రంథము 7వ అధ్యాయము దయచేసి అందరూ చూడండి. ఏమండి 9వ వచనం, వాడు జార స్త్రీ 10వ వచనం, అంతటా వేషము వేసుకుని కపటము గల స్త్రీ ఒకటి ఎదురు వచ్చును, అది బొబ్బల పెట్టున్నది, స్వేచ్ఛగా తిరిగినది, దాని పాదములు దాని ఇంట ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధుల్లోనూ ప్రతి సందు దగ్గర అది పొంచి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఈ పేరు ఎందుకు పెట్టాడో నాకైతే అర్థం కాలేదు. అంటే కుదురుగా ఎంటపట్టు ఉండని వారందరికీ దేవుడు ఒక ముద్ర వేసి పాడేసాడు. ఏంటో ముద్ర చెప్పండి? అర్జెంటు పనులుంటే తప్ప బయట అనవసరంగా తిరిగే వాళ్ళందరికీ దేవుడు ఈ ముద్ర వేసాడు. ఇదేంటి ఇలా చెప్పాడు ఏంటి అనిపించింది. అంటే ఒక ప్రార్థనాపరురాలైన స్త్రీకి ఉండే లక్షణము ఒక పురుషుడికి ఉండే లక్షణము వేరు. ప్రార్థనకు అనేది రావటం అనేది అందరూ చేస్తారు, కానీ నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నీ మాటలు ఎవరితో ఎలా మాట్లాడుతున్నావు, నీ భక్తి ఎలా ఉంది అని అంటే రెబ్కా ఈ విషయం యెహోవాను అడగ వెళ్ళాను. నేను ఒక మాట అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు ప్రార్థన చేసే తల్లులు ఉంటే సహోదరులు ఉంటే హ్యాపీ, దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ మాట ఏంటంటే నేను మిమ్మల్ని ఎవరు చేయలేతమని నేను మాట్లాడను, కానీ ఆదివారం ఉదయం 10 గంటలకో 10:30కో మనకు ప్రార్థన అయిపోతుంది. తిరిగి మళ్ళా శుక్రవారమే మళ్ళీ ఇక్కడ ప్రార్థన ఉంటుంది. అప్పుడు ఇంతమంది కూడా రారు. అప్పుడు ఎంతమంది వస్తారంటే 4, 5 అమ్మా 4, 5 వస్తారు. అప్పుడు ఇంతమంది కూడా రారు ప్రార్థనకి. ఆ 4, 5 కూడా వచ్చి ఆ 4, 5లో కూడా వాక్యం అయిపోగా నిలిపోయేవాడు కొంతమంది, ప్రార్థన చేయమంటే నోరెప్పుడున్నాడు కొంతమంది. అందులో మళ్ళా ఈ రకంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. కానీ మిగతా దినాలన్నీ కూడా, ఈ మిగతా రోజులన్నీ కూడా మీ కుటుంబ ప్రార్థనలోనూ వ్యక్తిగతంగాను ఏకోజావున మా ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, కిలోమీటర్ నడిచి వచ్చేవాడు. మొన్న ఊరు వెళ్తే ఆ ఊరు నుంచి రాయమండ్రి వస్తున్నారు ప్రార్థనకి, ఈట దూరం నుంచి వెళ్తున్నారంటే అవునండి అని చెప్పేసి బాబాలే ఆసక్తి వీళ్ళకి అని చెప్పి మనం ఇంటి పక్క ఉంటే తప్పిస్తే దూరం అయితే వెళ్ళలేము, ఒక కోపం వస్తే తప్ప. కానీ నేను అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటంటే, సమయం వారం రోజుల గ్యాప్లో మీరు దేవుని దగ్గర గడిపే వ్యక్తులైతే సంతోషం, కానీ నీ ప్రార్థనా జీవితం ఎంత ఉందో నీ ప్రవర్తన విధానం చెప్పేస్తుంది. ప్రార్థన చేసి వాళ్ళు పనికిరాని వాటి విషయాలకి వెళ్ళలేరు.
కొంతమంది ఎక్కడెక్కడో కనపడుతూ ఉంటారు, ఏంటో పని అర్థం కాదు, ఏంటో వంక చెప్తారు. అది నువ్వేమనుకుంటావు అంటే, నాకు ఆ సంగతి ఎవరికి తెలియదులే అనుకుంటా. నువ్వు మోసం చేసుకుంటావు, అది నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటావు. అది నీకు నీ పిల్లలకి శాపం. రెబెకా ప్రార్థనా జీవితం మామూలు ప్రార్థనా పరురాలు కాదు ఆమె. ఒక భర్త బయటికి వెళ్ళిన తర్వాత ఉద్యోగం ఉన్న స్త్రీ, పనులున్న స్త్రీ తప్పనిసరిగా తన పనుల్లో తాను ఉంటుంది. కానీ పని లేకుండా ఖాళీ ఉండే స్త్రీలు ఏం చేస్తున్నారో మీకు మీరు పరీక్ష చేసుకోవటం నేర్చుకోండి. ఈ రోజుల్లో సెల్ ఫోన్ ఒకటి వచ్చింది, చెత్త. అందులో కొన్ని సీక్రెట్ నెంబర్లు ఉంటాయి. ఎవరెవరితో ఏం మాట్లాడుతున్నారు వీళ్ళకి అర్థం కాదు. నేను ప్రతి స్త్రీకి చెప్తున్నాను, మీ ఇంట్లో భర్త లేనప్పుడు మీకు ఎంత పరిచయం ఉన్నా సరే పరాయి పురుషుని ఎప్పుడు గుమ్మం లోపలికి రానివ్వద్దు. బయటే ఏంటండి పని, ఆయన ఉన్నప్పుడు రండి. అంతేగాని లోపలికి కూర్చోబెట్టుకొని లేనిపోని సంభాషణ పెట్టుకుంటే సైతాన్ని పెట్టుకుంటుంది. ఎప్పుడైనా సరే ప్రతి అమ్మాయి కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి వెళ్ళిపోండి. ఎందుకు అనంటే దుష్టుడికి అవకాశం ఇవ్వద్దు. నిందించుటకు పరపక్షం వారికి నువ్వేం చేయొద్దు, అవకాశం ఇవ్వద్దు. తీతు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, తీతు పత్రిక 2:7 చూడండి. తీతు పత్రిక, పరపక్షమందుండు వారు, అది ఎవరు ఏంటమ్మా మళ్ళా చూడండి, పరపక్షమందుండు వాడు మనల్ని గురించి చెడ్డ మాట ఏది చెప్పకుండా సిగ్గుపడినట్లు అన్నిటి యందు నీవే మాదిరిగా. అది ఎవరు చెప్పండి? ఇప్పుడు నేను అడుగుతున్న ప్రతి వారిని, నిన్ను చూసిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు కానీ పరపక్షమందుండు వారు కానీ ఏం చెప్పకూడదు, చెడ్డ మాట. ఈడు ఇలాంటి వాడండి అని ఎప్పుడు నీ గురించి చెప్పకూడదు. ఈమె ఇలాంటిదండి అనే మాట నీకు వచ్చిందంటే అర్థమేం తెలుసు, నువ్వు చెడిపోయావనే లెక్క. అది విషయం. యాకోబు ఏశాము ద్వేషించడానికి రీజన్ చెప్తాను మీకు. ఇదేంటి అది చెప్తున్నాడు అనుకోవచ్చు మీరు. ఒక వ్యక్తిని ద్వేషించడానికి, ఒక వ్యక్తిని ప్రేమించడానికి రీజన్ ఏంటంటే పై స్వరూపం కాదు, వాళ్ళ యొక్క హృదయ పరిస్థితి. పై రూపాన్ని బట్టి దేవుడు ప్రేమించడం ఎవరిని కూడా, వాళ్ళ ప్రవర్తన విధానం బట్టి. అది కొన్ని ఆలోచన చేసుకోవాలి. అదే ఇందాక చదువుకున్నాం కదా, ఇందాక ఎక్కడ ఓ మాట చదివాం, కొరింథీ పత్రిక 2వ పత్రిక 10వ అధ్యాయంలో 7వ వచనంలో, సంగతులను పైనే చూచుచున్నారు. ఎవడైనా తాను క్రీస్తు వాడని నమ్ముకుని ఎడల అతడు ఎలాగూ క్రీస్తు వాడ, అలాగే మేమును తన మనసులో తాను తిరిగి ఏం చేయాలా అనగా, నువ్వు దేవుని బిడ్డవనే సంగతి నువ్వు ఆలోచన చేసుకుంటావు. నువ్వు నిజంగా దేవుని యొక్క బిడ్డవైతే నువ్వు చేసే మొదటి పని ఏంటంటే ప్రార్థన. బాగా వినండి ఈ విషయం. ఒక రక్షణను పొందిన వ్యక్తి నువ్వు ప్రార్థన చేయని ఆయన, వాక్యం చదువని ఎవరు చెప్పవలసిన లేదు. వాళ్ళకి టైం దొరికితే చాలు ప్రార్థనలో ఉంటారు, వాక్యంలో ఉంటారు. దానికి మించి నువ్వు కానీ వ్యతిరేకంగా నువ్వు జీవిస్తే అది నీకు నష్టం, నీ కుటుంబానికి నష్టం. మీరు అన్యదా భావించకండి, ఇంకోలేక అనుకోకండి. చాలామంది ఇళ్లల్లో నష్టాలు కొని తెచ్చుకోవడం కారణం ఎవరో తెలుసా? ఎవరు తెలుసు? బయట వాళ్ళు కాదు, వీళ్ళే. నీ ఇంటిలో ఏదైనా ఒక ప్రమాదం పరిస్థితి, ఒక ఇబ్బందికర పరిస్థితి, వాతావరణం సృష్టించబడ్డ కారణం ఏంటంటే నీ భక్తిహీనత, నీ యొక్క అవిధేయత. అందుకని ఎప్పుడూ కూడా నీవు నీ ఆలోచన విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
అందుకనే వాక్యం చాలా చోట్ల దేవుడు మాట్లాడుతూ హగ్గయి గ్రంథంలో మంచి మాట అంటాడు. హగ్గయి గ్రంథంలో మాట్లాడుతూ దేవుడు చాలా గట్టిగా ఎందుకు అన్నాడు ఆ మాట. 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. మీరు ముందు లైన్ చూడు తల్లి. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. 7వ వచనం, కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తన గురించి, అది విషయం, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును దాని యందు నేను ఏం చేస్తాను. ఏ పర్వతం ఎక్కాలేంటి మాను తీసుకురావటానికి? మామూలు అడుగులోకి వెళ్తే చాలదో. పర్వతం అంటే అర్థం ఏంటంటే ప్రార్థన అని. నీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుము. నీ ప్రవర్తన జీవితాన్ని గురించి ఆలోచించుకోవటం మంచిది. ఎందుకు? ఏదైనా ఒక విషయం జరగగానే నిన్ను గురించి ఆలోచించాల. యోబు ప్రార్థన ఇంటి అంతటికి ఏం చేసింది చెప్పండి? కంచేసి 3 రకాలుగా కంచేసాడు దేవుడు ఆయన ప్రార్థనను బట్టి. తెలుసా మీకు? ఈ రోజుల్లో మన టైం అంతా కూడా వ్యర్థమైన దానికి గడుపుతున్నాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథము 1వ అధ్యాయము, దయచేసి అందరూ చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం, నీవు అతనికి, మొదటిది అతని ఇంటి వారికి, 2 అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ ఏమేసావు? దేనికి కంచేసాడు చెప్పండి? అతనికి, ఇంటి వారికి కలిగిన సమస్తమునకు ఏమేసాడు? 4వ మాట కూడా ఉంది అక్కడ, నీవు అతని చేతి పనిని, అది విషయం. ఎందుకు? 6లో పని చేశాడు. 5వ వచనంలో ఆయన తన కుమారులు కానీ పాపము చేసిరేమో అని, హృదయంలో కానీ దేవుని దూషించారేమో అని వారిని పవిత్రపరచి లేచి ఒక్కొక్కరి నిమిత్తము ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి? అది నిత్యము దహన బలి అంటే ప్రార్థన. బలిపీఠం మీద అగ్ని ఏం చేయకూడదు తెలుసా? ఆరిపోకూడదు. లేవియా కాండము 6:12లో చెప్పాడు ఆ మాట. చూడండి, లేవియా కాండము 6వ అధ్యాయము 12వ వచనం. లేవియా కాండం, బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి ఉంచి సమాధాన బలియగు పశువును గ్రహించాలి. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. బలిపీఠం మీద అగ్ని ఏమైపోకూడదు? ఆరిపోకూడదు. ప్రార్థనా బలిపీఠం అనేది ఎప్పుడు మండుతూ ఉండాలి. కొంతమందికి ఎప్పుడు స్టవ్ మండుతూ ఉంటుంది, ఎప్పుడు తిండే. కొంతమందికి ఇంట్లో ఉన్నవన్నీ పొయ్యి ఎప్పుడు ఆరిపోదు. దాని మీద మాత్రం మనసు ఉంటుంది. ఇంకా ప్రార్థన మీద మాత్రం వీళ్ళకి ఏముండదు. నువ్వు రహస్యంగా తలుపులు వేసుకుని చేసేది దేవుడు తెలియదేటి. చాలామంది అనుకుంటారు ఏంటనంటే, నేను మాట్లాడేది, నేను చూసేది, నేను చేసేది ఎవరు చూడొచ్చాడు సార్. కానీ నీకు ఒక అర్థం కావట్లేదు. దేవుడు చూస్తాడు. ఈ సూత్ర ప్రకారము, అంటే దేవుడు చూస్తున్నాడనే సూత్రం ప్రకారము యాకోబునేమో దేవుడు ప్రేమించాడు, ఏశావుని దేవుడు ద్వేషించాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఎందుకంటే యాకోబు అనే పేరుకు మోసగాడేమో కానీ జీవితంలో అయితే మోసగాడు కాదు. పేరుకు మోసగాడు, పేరు మాత్రం మోసకరం అని అర్థం. కానీ మంచి ప్రార్థనాపరుడు, కష్టజీవి, శ్రమజీవి, తెలివైనోడు, మంచి ప్రార్థనాపరుడు, మామూలు ప్రార్థనాపరుడు కాదు. ఏశావుకి ఆ ప్రార్థన లేదు. ఏశావుకి యాకోబుకి తేడా ఏంటి? ఎందుకు యాకోబుని దేవుడు దీవించాడు అంటే, యాకోబేమో అన్ని మంచి లక్షణాలు అన్నీ ఉన్నాయి యాకోబులో. ప్రతిదీ మంచి లక్షణమే, ఒకటి అరా కాదు. యాకోబు గురించి మంచి మాట ఉంది. 25వ అధ్యాయము ఆదికాండము 27వ వచనం చూడండి. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అరణ్యవాసిగా ఉండెను. ఈ దుర్మార్గుడికి వచ్చిన లక్షణం ఏంటంటే, వేటాడితే వేటాడి ఎప్పుడు అరణ్యవాడి బతుకు.
అరణ్యవాసి అట. అరణ్యవాసి అంటే అర్థం ఏంటి చెప్పండి? నివాసమే అక్కడ పెట్టేసుకున్నాడు, ఇంటికి వచ్చేవాడు కాదు. అమ్మ నాన్న ఉన్నారు కదరా, ఇంటికి వెళ్ళరంట, ఉంటూ ఉన్నారు వద్దు. అరే ఇంటి దగ్గర భార్య పిల్లలు ఉంటారు కదరా అంటే ఇటు బతుకంత అరణ్యానికి అలవాటు పడ్డావాడిని దేవుని వాక్యాలు ఏమంటాడంటే అడవి గాడిది అన్నాడు. అదొక విచిత్రమైన మాట ఇచ్చాడు. ఇర్మియా గ్రంథంలో ఆ మాట అన్నాడు చూడండి, 2వ అధ్యాయం అనుకుంటా బహుశా. ఇర్మియా గ్రంథము ఏమండి 2వ అధ్యాయము 23వ వచనం, నేను అపవిత్రత నొందిన దానను కాను, దాన్ని కాను నువ్వు చెట్లు అనుకుంటున్నావు, లోయలో నీ మార్గమును చూడుము, తెలుసుకొనుము, ఇటు అటు తిరుగులాడు ఒడిగల ఒంటెవు, అరణ్యమునకు అలవాటు పడినా అది దాని కామాతృత వలన అరణ్యమునకు అలవాటు పడ్డాడు. కానీ యాకోబుని గురించి ఏం సాక్ష్యం చెప్పాడు చూడండి, నాకు కిందే, అతడు సాధువై గుడారములలో నివసించువాడు. ఇక్కడ తేడా జరిగింది. వీడేమో అరణ్యానికి వేటాడటం నేర్చుకున్నాడు కానీ ఇల్లు వదిలేశాడు. మంచి వేటగాడు. అందుకే కొంతమంది తిరిగేవాళ్ళు అంటారు మంచి వేటగాడు సార్ అలా అని. వేటగాళ్ళు అంటే బాణాలు ఇచ్చుకొని తుపాకులు ఇచ్చి తిరిగేవాళ్ళు కాదు. ఎందుకు అలా రోడ్ల మీద పనికిమాల పనులు చేయడానికి తిరిగేవాళ్ళు. నీ జీవితంలో ఇదే తేడా. యాకోబును ప్రేమించడానికి, ఏసావును ద్వేషించడానికి మొట్టమొదటి క్లూ ఇక్కడ ఇచ్చాడు దేవుడు. అతడు వేటాడేట ఎందు నేర్పరే కానీ తిరిగిపోతాడు. అందుకే ఎంత తిరిగిపోతాడు తెలుసా మీకు? వాళ్ళ అమ్మ మీద నాన్న మీద కోపం వచ్చి ఉన్న భార్య కాకుండా మళ్ళీ ఇంకో ఆమె చేసేసుకున్నాడు వెళ్ళి. నిజం. ఆశీర్వాదం పోయిందని చెప్పి యాకోబేమో ఆశీర్వాదం అంటూ తిరిగేవాడు. అది 2వ మాట. ఏశావు చేసిన పని ఏంటనంటే వాళ్ళమ్మ నాన్న కాదని చెప్పి ఇంకొక ఆమెని చేసేసుకున్నాడు అయ్యగారు. ఏంట్రా బాబు కారణం అంటే వీడి బతుకంతా ఎప్పుడు కూడా ఏ విధానం చెప్పండి? అరణ్యమునకు అలవాటు పడిన చదవండి. ఎన్నో వచ్చినాయా చదవండి. ఏశావు 26-34 హిత్తీయుడైన బెయేరు కుమార్తెయగు యెహోదీతును కుమార్తెయగు బాసెమతును పెండ్లి చేసుకుని వీరు ఇస్సాకును రెబెకాకును మనోవేదన. ఆడే తలపోటాడు అంటే ఇద్దరు వచ్చిన కోడలు కూడా ఎలాంటి వాళ్ళు చెప్పండి? మహాతల్లులు. వీళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు? ఈ అయ్యగారు వాళ్ళకి బాగా ప్రోత్సాహం చేశాడు. అత్తగారికి మామగారికి ఏం కలగజేశారంటే వీళ్ళు మనోవేదన. మీకు చిత్రం ఏంటనంటే బాగా వినండి, భలే వచనాలు ఉన్నాయి. ఆదికాండం 24వ అధ్యాయం ఆఖరి వచనంలోనేమో ఒక భార్య వచ్చినప్పుడు ఇస్సాకేమో ఆదరణ వచ్చింది. తన తల్లి విషయం దుఃఖ నివారణ పొందేను అని ఉంటుంది. ఆదికాండం 24వ అధ్యాయం ఆఖరి 2 వచనాలు చూడండి. 67వ వచనం, ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి అట్లు అతడు రెబెకాను పరిగ్రహింపగా ఆమె అతనికి భారమాయన భార్య అయినా. అది భారం అవ్వకూడదు. ఇంట్లో ఉన్న ప్రతి భార్య భర్తకి ఏమవ్వాలి? భార్య అయ్యాలి. అంతేగాని ఎందుకు వచ్చిందండి సార్ గుదుమణ్ణి కట్టుకున్నాను అన్నాడు ఒక ఆయన. రోకలు కట్టుకున్నాను సార్ అన్నాడు. అంటే ఏంటి అన్నాను. అంటే తలపోటండి అయ్యగారు, ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు మనశ్శాంతి లేదండి. నాకు చెల్లి సాక్ష్యం చెప్పింది 25 సంవత్సరాలు. మనం ఆ పెళ్లి రోజు 26వ తారీఖున 30 సంవత్సరాలు. ఒక ఆయన ఫోన్ చేసి అంటాడు 30 సంవత్సరాలు ప్రయాణం చేశారు ఇద్దరు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. నేను అన్నాను దేవుడు దీవిస్తే 30 ఏండ్లు ఏంటి, మొత్తం మీద గోల్డెన్ జూబ్లీకి వెళ్ళిపోతాం. ఇద్దరు భార్యాభర్తల జీవితంలో
మేము వివాహం చేసుకున్నప్పుడు మీ ఇక్కడ ఉన్న వాళ్ళగా అమ్మ నాన్న మా దగ్గరుండి మాకేం చూసిన వాళ్ళు లేరు. ఇంకో సంగతి తెలుసా మీకు, మా పెళ్ళి అయినప్పుడు ఎలాంటి పరిస్థితి అంటే మేమే కష్టపడాలి, మేమే తెచ్చుకోవాలి, మేమే తినాలి. నిజం. కానీ చిత్రం ఏంటంటే నేను ఆమెను మోసం చేయలేదు, ఆమె నన్ను మోసం చేయలేదు. ఏ రోజున కూడా, ఏ విషయంలో కూడా. వేరే వాళ్ళు వచ్చి మా ఇద్దరి మధ్యన కూర్చుని మీ ఇద్దరు ఎలా ఉండండి అని చెప్పడానికి ఒక్కరికి అవకాశం ఇవ్వలేదు. భయపచ్చి మేమే అందరికీ మాటలు చెప్పి బలపరిచి ఆదరించి ఆహారం పెట్టి అన్నీ చేసిన వాళ్ళు. అప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు అంతే. ఎవరికి ఒక్క అవకాశం లేదు. చిన్న తాటకి ఇంట్లో ప్రారంభమైంది జీవితం. 160 రూపాయలు అద్దె అంతే. కానీ రోజు అప్పటి నుంచి ఇప్పటికి మాకున్న ఒక అలవాటు తెలుసా, రోజు ఇద్దరం తెల్లవారుదామని ప్రార్థన చేస్తాం. రోజు ముందు ఆమెను లెగిస్తుంది, లేకపోతే నేను లేస్తే. ఇప్పుడు నేను అలసిపోతే నేను ముందు ప్రార్థన చేసి పడుకుని పోతాను. ఓ సంవత్సరం నుంచి ఓ చెల్లి ఇప్పుడు సాక్ష్యం చెప్పింది కదా అక్క, ఆమె ప్రార్థనలో. ఇద్దరు భార్యాభర్తల యొక్క జీవితంలో కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబం దీవించబడుతుంది. నేను అడుగుతున్నా, మీరు ఎప్పుడైనా కలిసి ప్రార్థన చేసే భార్యాభర్తలేనా? ఇస్సాకునకు భార్య అయ్యెను అని ఇంకో మంచి మాట ఉందో చూడండి. ఏమండి, అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమైన దుఃఖ నివారణ 26 ఆఖరి వచ్చిన రివర్స్. ఏంటి రివర్స్ చూడండి. దుఃఖం కలగజేశారు. అక్కడేమో దుఃఖ నివారణ పొందాడు, ఎక్కడేమో ఏం చెప్పండి, దుఃఖం వచ్చింది. పెళ్లి చేసుకున్నాడు, ఆయన బాగానే ఉన్నాడు, పిల్లలు పుట్టాక మాత్రం దుఃఖం వచ్చింది. కొంతమంది ఆడవాళ్ళు, అంటే మన సంఘం వాళ్ళు కాదనుకోండి, వేరే ఊరోళ్ళు, వాళ్ళు దారుణం అండి, చండాలం. ఏం జీవితమో నాకు అర్థం కాదు. దానివల్ల నీకు శాపమే తప్పిస్తే ఆశీర్వాదం కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఒక సంఘాన్ని కట్టే తల్లిగా ఉండాలి, ఓ ప్రార్థనా పరురాలుగా ఉండాలి. యాకోబును దేవుడు ప్రేమించడానికి కారణం ఏంటంటే సాధువు. ఏంటి చెప్పండి, అదొకటే కాదు, రెండో మాట కూడా ఉంది. 30వ అధ్యాయము దయచేసి ఏమండి, దేవుని యొక్క సన్నిధిలో ఒక మంచి మాట ఉంది చూడండి. ఆదికాండము 31వ అధ్యాయము 40వ వచనం. ఆదికాండం 31:40. పగటి ఎండకును రాత్రి మంచుకుని నేను క్షీణించిపోతుని. ఎంత కష్టజీవో చూడండి. నేను ఒక ఇంటికి వెళ్ళాను. నేను పొద్దుట ఎందుకో అలా వెళ్తూ 9 అయ్యింది. ఆ ఇంట్లో కుర్రాడు అప్పుడు ఇంకా పడుకుని ఉన్నాడు. ఏం చేస్తున్నాడనండి, ఏం చేస్తున్నాడు సార్, ఏమీ లేదు సార్ అన్న. మరి ఇప్పుడు దాకా ఎందుకు పడుకున్నాడంటే అంతే సార్ అడింది. ఒకసారి ఇంకో ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో ఇల్లాలు 8:30 అయినా లేగదట. ఆ అబ్బాయి పాపం బయటికి వెళ్ళి టకటకటకమంటూ ఏదో కొంచెం టీ ఎక్కడో దాగిసిపోతాడు. మరి ఏం చేద్దా ఆవిడ అని అడిగాను. ఉద్యోగమా అనండి. ఉద్యోగం దాని పొందండి, దాని పనికి ఎప్పుడు అంతేనండి. నీ కుటుంబం దరిద్రం వెంటాడకపోతే ఇంకెలాగా? కొంతమంది ఆడవాళ్ళు ప్రార్థన చేస్తుంటారండి, అయ్యా ఆయన మార్చు నాయన, ఆయన మార్చండి. ఈవిడే మారదు. నువ్వు మారేవా అని, నువ్వు మారితే ఆయన మారుతాడు. నువ్వు మారింది ఇక్కడ రెండవ లక్షణం ఏంటంటే, యాకోబు పగలు ఎండకును రాత్రి మంచుకు ఏమైపోయాను నేను. ఎంత కష్టజీవి చూడండి. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు ఒక విషయం నేర్చుకోండి. చీకటి ఉంటుండగానే మంచం నుంచి లేచిపోండి. ముందు యవనస్తులు, చిన్నపిల్లలు కూడా దీవించబడాలనుకుంటే చెప్తున్నా, నువ్వు లేచేటప్పటికి సూర్యోదయం అవ్వకూడదు. లేవండి, ప్రార్థనలో ఉండండి,
వాక్యం చదవండి, ఇంట్లో పని చూసుకోండి. పాట పాడతాం, ఆ పాట అలాగ ఉంటుంది. ఉతక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరుగాడును, గానుగ చుట్టెద్దు తిరుగు రీతిగా సోమరి చుట్టూ. సోమరి మేలుకో, ఏకువనే లేచి ప్రార్థించుకో, ఏకువనే లేచి పనులు చూచుకో, జ్ఞానముతో నీ బ్రతుకును. ఏ రోజున కూడా ఏ పురుషుడికన్నా చెప్తున్నాను, చర్చిలో ఉన్న వాళ్ళే కాదు, వింటున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. నేను అర్ధరాత్రి పడుకున్నా సరే తెల్లవారుజామున లేచిపోయి ప్రార్థన అయిపోయింది వెంటనే గ్రౌండ్కి వెళ్తా. గ్రౌండ్కి వెళ్ళటం కారణం ఏంటనంటే షటిల్ ఆడతాం, రోజు షటిల్ ఆడతాను నేను. షటిల్ ఆడటానికి కారణం రీజన్ ఏంటనంటే, ఒకటి శారీరక శ్రమ ఉండాలి మనిషికి. శారీరక శ్రమ లేకపోతే ఏమవుతారంటే మనుషులు రెండు రకాలుగా నష్టపోతారు. ఆరోగ్యపరంగా, ఆలోచన పరంగా కూడా నష్టపోతారు. సరైన బ్రెయిన్ ఆలోచన తట్టదు, శరీరము. అందుకే మీ పిల్లల్ని 6కి ముందే లేపటం నేర్చుకోండి. పడుకున్నదలే అని ఇలాంటి కొంతమంది ఆడపిల్లలకి ఏ పని రాదు, తినటం ఒకటి వచ్చి దానికి, తినటం తిరగటం అంతే తప్పిస్తే వాళ్ళ అమ్మ పొరపాటును కూడా నేర్పదు. పని చేయి అని చెప్పి మొన్న ఒక వీడియో పెట్టాను గ్రూప్లో, అంతమంది చూసారు లేదు. ఒక కుర్రోడు యొక్క విషయం, ఒక కుర్రోడు ఆడు ఏం చేశాడో అందులో ఎందుకు పెట్టానంటే చూడటానికి కాదు, కొద్ది బుద్ధి వస్తుందని. కొంతమంది పిల్లలు ఏ పని చేయరు, ఏ పని చెప్పరు వాళ్ళకి, ప్రతిది అబ్జర్వ్ చేయాలి. యాకోబుకి వాళ్ళ అమ్మ నేర్పింది. ఎందుకు తెలుసా? యాకోబేమో అమ్మ చేరికైన కొడుకు, వాళ్ళ అమ్మ దగ్గర ఉంటుండేవాడు ఎక్కువ. అందుకని అక్కడ ఆ మాట కూడా ఉంటుంది, యాకోబుని రిబ్కా ప్రేమించిందట. చూడండి అక్కడే ఉంది, చూడండి 28 వచ్చును, ఆదికాండం 25:28. ఇస్సాకు యాకోబును తెచ్చిన మాంసము తినుచుండెను గనుక అతను ప్రేమించాడు. రిబ్కా యాకోబుని ప్రేమ. వాళ్ళ నాన్నగారు నాడు బాగా కాకబట్టాడు మాంసం పెట్టి. వాళ్ళ నాన్న తిండెట్టి ఏం చేయడంటే ఆ నాన్న ఏమనకుండా చేసి పడేసాడు. యాకోబుని వాళ్ళ అమ్మ ఎలా వంచాలో అలా ఉంచింది. ఎందుకంటే రిబ్కా కూడా కష్టజీవి. ఆ నూతులు దిగి ఆ నీళ్లు దోడి ఒంటిని పెట్టింది చూసారా, అంత మంచి అమ్మాయి. ఆ కష్టమేమో వీడికి నేర్పించింది. ఈడేమో వాళ్ళ నాన్నకి తిండెట్టి, కొంతమందికి నాన్నకి మందు బాటిల్ ఇచ్చి సిగరెట్లు ఇచ్చి, వీడేం చేస్తాడంటే మొత్తం మీద వాళ్ళ నాన్న కాకబట్టి చేస్తారు. కొంతమంది పిల్లలు మంచి డ్రామా ఆర్టిస్టులు, ఎంత డ్రామా వేస్తారంటే వాళ్ళని చూస్తే సినిమా యాక్టర్లకి ఎక్కువ. ఆ సినిమా యాక్టర్లను మన దగ్గర నటించడం సరిపోరు. వాళ్ళ ముఖానికి రంగు వేసుకుని నటిస్తారు, మనం రంగు వేయకుండా నటిస్తాం. అంత డ్రామా ఆర్టిస్టులు మనోళ్ళు. వీళ్ళ నాటకాలు చూస్తే మనం ఆశ్చర్యపోతాం, ఎంత డ్రామా. ఇందుకే చిత్రం ఏంటంటే వీళ్ళు డ్రామా వేసి తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు అనుకుంటారు, వీళ్ళే మోసపోతారు, వీళ్ళ నష్టం చేసుకుంటారు. కానీ యాకోబు యొక్క జీవితం ఎట్లాంటిదనంటే, 3వ విషయం కూడా ఉంది యాకోబుది. చాలా మేధస్సు కలిగిన వ్యక్తి. అతడి క్లోనింగ్ అని పెట్టాడు. ఈ మంద సూలు కట్టేటప్పుడు మచ్చమచ్చన మేకపిల్లలు ఎలా పుడతాయని చెప్పి ఆలోచన చేసి సీనారు జంగిసాలు కర్రలు తెచ్చి వాడు పొరలు తీసి వాటి ఎదుర్కొంటూ పెట్టాడు. ఆ క్లోనింగ్ టెక్నాలజీ అతను కనిపెట్టింది. కారణం ఏంటంటే ప్రార్థనాపరుడు యాకోబు. ఎంత ప్రార్థనాపరుడు అంటే ప్రతి చిన్న విషయం ప్రార్థన చేయటం మొదలెట్టేవాడు. చిన్న విషయం కూడా ప్రార్థనే. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. హోషేయ గ్రంథం 12:3. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మగ సిరిగలవాడే భార్యను తన్నెను. అది మగ సిరిగలవాడే భార్యను కొట్టలేదు, ఇంట్లో వాళ్ళు తిట్టలేదు.
దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అది విషయం. అతడు కన్నీరు విడిచి అతను బతిమాలెను. బేతేలులో ప్రత్యక్షమాయెను. దేవునికి ఆయన మనతో మాట్లాడాను. ఆయన మనతో ఏం చేశాడు చెప్పండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థనా జీవితంలో బ్రతికిన ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి జీవితం వర్ధిల్తుందండి. పాపంలో ఉన్నవాడు ఎవడో వర్ధిల్లడం. చాలామంది ఇళ్ళు అలా చీకట్లో ఉండిపోవడం కారణం ఏంటంటే వీళ్ళకి ప్రార్థన సరిగా ఉండదు. భక్తి నేర్పరు, ముందు నేర్చుకోరు. ఏదో అలా నువ్వు ఎంతకాలం నుంచి ఇదే జీవితం జీవిస్తున్నావు? కారణం ఏంటి తెలుసా? నీ పాపము నీ కుటుంబానికి నష్టం. శరీరం ఆరోగ్యం ఉందని, నీకెవరో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని ఇట్లా ఇష్టం వచ్చినట్టు చేసి దేవుడికి వైరుధ్యంగా తయారైతే నష్టం నీకే కాదు, నీ పిల్లలకి నష్టం. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఏశావు గురించి ఒక మాట రాశాడు దేవుడు. చూడండి, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు మొలిచి కలవరపరచుట వలన అపవిత్రులైపోదురేమో అనియు, అది ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కు నమ్మి వేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడైనను. అదిగో ఇందాక చెప్పాను చూసారు మాట, ఆదికాండలో అతడు వెళ్ళి అమ్మాయిలు చేసుకున్నాడు, అరణ్యం అని తిరిగేవాడని. ఇక్కడ చెప్పాడు విషయం. ఏశావు వంటి భ్రష్టుడు, వ్యభిచారి. ఈ మాట వినబడతాలు అసలు ఇక్కడ వచ్చిన గొడవే అది. ఇప్పుడు నేను చెప్పిన వాక్యం అంతా మర్చిపోయి ఈ ఒక్క మాట గుర్తొస్తుంది జనాలకు. ఏ మాట? అదిగో ఆ పాస్టర్ గారు ఎప్పుడు చూసిన తాగుడు గురించి ఏం చెప్పండి, దీని గురించి చెప్తాడండి. ఈ పాస్టర్ గారికి ఎప్పుడు ఇది రెండు తప్పిస్తే ఏంటి ఎంతవరకు చెప్పిందంత అదే. నేను చెప్పింది అదా? అది కాదు. ఏశావు యొక్క లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే ఇది. అరణ్యంలో తిరిగేవాడు ఎప్పుడు. అతడు అరణ్యానికి అలవాటు పడ్డ అడవిగాడిది. అతడి జీవితమే అలాంటిది. అందుకే దేవుడు చాలా కఠినంగా రాయించాడు అతని గురించి. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కుని అమ్మేసుకున్నాడట. కొంతమంది చిన్న వాటి కోసం నైతిక విలువలే కోల్పోతారు. టెంపరీగా కలిసి వస్తాయి, అది లాంగ్ రన్లో తర్వాత అర్థమైంది. చేసిన దానికి అనిపించి తీరుతారు. ఒక జరిగిన సంగతి చెప్తానండి. ఒక మాస్టర్, అతడు ఒక టీచరు, ఊరి పేరు చెప్పను కానీ, అనారోగ్యం పాలైపోయి మంచం పడిపోయాడు. 3-4 పిల్లలు ఆయనకి. ఆ మంచం మీద ఉన్నవాడి గురించి ఆ పిల్లలు కౌరు పెట్టారు. అయ్యా సరే మా నాన్నగారి గురించి ప్రార్థన చేయటానికి రండి అని చెప్పి ఓ దైవజనుడు కౌరు పెడితే వెళ్ళాడు. అయ్యా మా నాన్నగారు బ్రతకాలని ప్రార్థన చేయకండి, త్వరగా చచ్చిపోలే ప్రార్థన చేయండి అన్నాడు. ఏనాయన అంటే, నేను వస్తానంటే రావద్దు అంకుల్, మీరు అసలు రావద్దు, మీరు వచ్చినా ఉండలేరు ఇక్కడ, మేమే దగ్గర ఉండలేకపోతున్నాం, వాసన వచ్చేస్తున్నాడు. ఏంటనంటే మంచం పడిపోగానే ఆ మంచం మీద, అప్పట్లో ఈ నులక మంచాలు, ఈ నులక మంచం మీద వేసి బొంతలు వేసి ఏదో పడుకోబెట్టేవారట. ఈ పక్కన పడుకున్న వాడిని అతను ఇలా పక్క తిరిగి ఇలా పడుకోలేకపోయేవాడు. ఈ పక్క పడుకుంటే ఎవరన్నా వచ్చి త్రిప్పాలి మళ్ళీ పక్క. తీరా తిప్పితే ఈ ప్రక్కన్న చర్మం అంతా దానికి అంటికిపోయి వాసన వస్తూ ఉండేవాడు. మళ్ళీ పక్క నుండి పక్క తిప్పి వాసన వస్తుంది. కారణం ఏంటి అని అంటే, పిల్లలే సాక్ష్యం చెప్పారు ఏంటంటే, కనబడ్డ ప్రతి అమ్మాయితో ఎటకారం వాడేవాడట.
వయసు తారతమ్యం ఏమీ లేదు, ఇంకేమీ లేదు. అతను అనుకున్నాడంటే పాపం చేసేవాడు. దేవుడు చూశాడు. వయసు ఉంటాడు కానీ మంచం పడేశాడు దేవుడు. బాధ తట్టుకోలేక, వాసన తట్టుకోలేక వీళ్ళు చనిపోలే ప్రార్థన చేయండి కనపడ్డ వాళ్ళందరికీ చెప్పేవాడు. చాలామంది ఏమనుకుంటారు తెలుసా, నేను వయసులో ఉన్నాను, ఏం చేసినా ఏం కాదు అనుకుంటారు కదా. వాళ్ళు ఒక టైం వస్తుంది చూడండి, వాళ్ళు మన కళ్ళతో చూస్తాం. ఎప్పుడు దేవుడు ఏం విడిచిపెట్టడం. మోసపోకటి దేవుడు ఎక్కరింపబడడు, మనుషుడు ఏం విత్తును. శరీరం నిండా అనారోగ్యాలు పాలైపోయి ఉంటారు. చూడండి మీరు, ఒక ఆమె చెప్పింది నాకు, ఒక పెద్దవాడు చెప్పింది, బాబు నువ్వు కొడుకు లాంటోడు అని చెప్తున్నాను, నా బ్రతుకు ఎవరు బతకూడదు. ఏమ్మా అన్న, ఒక రహస్య జీవితం, నేను బ్రతికింది ఒక రహస్య బ్రతుకు. ఇప్పుడు నేను ఇన్ని అనారోగ్యాలు పాలైపోయి ఇబ్బందులు పాలవట కారణం ఇదే. చాలామంది అనుకుంటారు నేను ఏం చేసినా ఎవడు చూడడం అనుకుని భ్రమపడతావు. ప్రతిదీ లిఖించబడుతుంది, రాస్తాడు అంతా. ఓ తగిన సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే వీళ్ళ ఒళ్ళో వేస్తాడు, వీళ్ళ పిల్లల ఒళ్ళో వేస్తాడు. చేసావుగా అనిపించు. ఏశావు గురించి దేవుడు ఎక్కడో ఆది కాండంలో రాయవలసిన మాట ఎక్కడ రాయించాడు తీసుకెళ్ళి చెప్పండి. ఎబ్రీ పత్తులు రాయించాడు. ఇప్పుడు నాకు చెప్పండి, పౌలు గారు ఏమన్నాడు, దేవుని యందు అన్యాయము కలదా అట్లన రాదు అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా మీకు, దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడు. మరి యాకోబుని ఎందుకు ప్రేమించినట్టు, ఏశావుని ఎందుకు ద్వేషించినట్టు అంటే లక్షణాలు ఇవి. యాకోబేమో సాధువు, ప్రార్థనాపరుడు, ప్రార్థనా పోరాటంలో యోధుడు, కష్టజీవి, సోమరితనం దగ్గరికి రాని వ్యక్తి. అంతేకాదు సుమా, అతడు దేవుని మందిరాన్ని ప్రేమించినోడు. ఒకటి కాదండి, యాకోబు అంటాడు, నాయనా నేను మా తండ్రి ఇంటి నుంచి పద్దరాముకి వెళ్తున్నాను, నేను వెళ్ళిన స్థలంలో నాకు 2 పనులు చేయి నాయన, నా సంపాదనలో దశంభాగం ఇస్తాను, నీ మందిరం కడతాను అంటాడు. ఆదికాండం 28వ అధ్యాయము. దయచేసి ఆ కలగన్న తర్వాత ఒక మాట చెప్పాడు చూడండి, ఒక మంచి మాట అన్నాడు. 21వ వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రము నాకు దయచేసిన ఎడల మరియు స్తంభముగా నిలిపి నీ రాయి దేవుని మందిరమగును, నీవు నాకు ఇచ్చు యావత్తుల్లో 10వ వంతు నేను ఏం చేస్తాను నీకు. వాట్ ఏ వండర్ఫుల్ ప్రామిస్ విత్ గాడ్. దేవునితో ఒక వాగ్దానం చేస్తున్నాడు. బేతేలు అని పేరు పెట్టింది ఈయనే. ఈ స్థలం పేరు ఏం పేరు? బేతేలు. బేతేలు అంటే ఏంటి చెప్పండి? దేవుని మందిరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన ఇంటి వారందరితో అంటాడు, ఒక టైం వచ్చినంత లేకండి మన అందరం బేతేలుకి వెళ్దాం అని. 35వ అధ్యాయం ఆదికాండము మొదటి మాట దేవుడు చెప్పాడు. దేవుడు యాకోబుతో, నువ్వు లేచి బేతేలునకు వెళ్ళి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్తున్నాడు, నాయన బేతేలుకి వెళ్ళవయ్యా, మర్చిపోయావు. మధ్యలో యాకోబు చేసిన తప్పడగులు ఉన్నాయి. ఆ తప్పడగుల వల్ల చాలా నష్టపోయాడు. అప్పుడు తిరిగి మళ్ళీ భయపడి దేవుని దగ్గర ఏడవగానే దేవుడు చెప్పాడు, నువ్వు లేచి ఇప్పుడు బేతేలుకి వెళ్ళు అంటే. ఇప్పుడు దేవుడు ఆ ఇంటి వాళ్ళతో బేతేలులో యాకోబు అంటాడు, 2వ మాట, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్దను అన్య దేవతలను పారవేసి శుచిపరుచుకొని మీ వస్త్రములు మార్చుకొనుడి, మనం బేతేలునకు వెళ్ళుదాం. లేచి ఎక్కడికి వెళ్దాం? బేతేలు. ఎందుకు వెళ్దాం? చేసిన పొరపాట్లు చాలు, పాడండి అవన్నీ, మీ దగ్గర ఉన్నాయన్నీ తీసేసేయండి. ఇంటి వారు అందరితో చెప్తున్నాడు. చాలామంది ఇంట్లో వాళ్ళందరూ దేవుడి మందిరానికి వెళ్ళరు. కొంతమంది దేవుడి మందిరానికి వెళ్ళాలంటే వాళ్ళు కొన్ని చూస్తారు, అక్కడికి వెళ్తారు. కొంతమంది మందిరం అంటే ఏంటి తెలుసా? అక్కడ ఏసీ ఉండాలా, మంచి ఆర్కెస్ట్రా ఉండాలా, మంచి అంగరంగ వైభవంగా రకరకాలుగా ఉండాలి అక్కడ. అంతేగాని వాక్యం పడకూడదు అక్కడ.
కొంతమంది నన్ను అడిగారు, మీ చర్చిలో ఆరాధన ఉంటుందంటే ఎందుకు ఉంటుందా? అది కాదండి, మంచి వాయిద్యాలతో ఏముండాలి చెప్పండి. నా బాబాయ్, అది ఆరాధన కాదు బాబు. ఆరాధన దానికి బైబిల్ ఉంది, ఇప్పుడు చెప్పిన ఆరాధన అంతా వేరు. ఇప్పుడు అంతా సోద ఆరాధన, అందరూ అనకూడదు. కానీ అది దేవుని ఆరాధించేది కాదు, వీళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవడం చేసే ఆరాధన. దేవుణ్ణి ఆరాధన చేసేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ. అంటే మ్యూజిక్ ఉంటే ఆరాధన అనుకోకండి. అక్కడ నువ్వు సరిగ్గా స్థిరపడే జీవితం ఉందో లేదు చూసుకో. ఏం ప్రయోజనం? అని చర్చికి వెళ్తాడు, వాక్యం చదవడు, ప్రార్థన చేయడు. ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, పరిశుద్ధత ఉండదు. మన దేశంలో ఒకడు ఉన్నాడు, భార్య పిల్లల్ని సరిగ్గా పట్టించుకోడు, ఇంకొక ఆమెను పట్టించుకున్నాడు. వెళ్ళి మళ్ళీ మంచి పెద్ద పేరుగాంచిన చోటకి వెళ్తాడు, అక్కడికి వెళ్తాడు. ఇది పని. ఏం ప్రయోజనం అని? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళవచ్చు, కానీ వాక్యం ఉందా? మారు మనసు ఉందా? ప్రార్థన ఉందా? సోమర్థనం పోయిందా? అట్లాంటిది ఏమి లేదు. ఏశావులో ఉన్న తప్పులన్నీ. అందుకే దేవుడు ఏం చేయడంటే యాకోబును ప్రేమించాడు. ఏశావును, అర్థమైందా? ఎందుకు ద్వేషించాడు యాకోబును అంటే, ఏశావునంటే దేవుడు కావాలని ద్వేషించాడు. అతడి యొక్క తత్వం అంతా కూడా దేవునికి వ్యతిరేకమైంది, అమ్మా నాన్నకి వ్యతిరేకమైంది, ఇంట్లో వాళ్ళందరికీ వ్యతిరేకమైంది, సంఘానికి వ్యతిరేకమైంది. కానీ చిత్రం ఏంటంటే అదే క్షణంలో యాకోబు అతడు మామూలు సాధ్వి కాదు. ఎంత సాత్వికుడు యాకోబు! ఏకంగా మంచి ప్రార్థనాపరుడు అండి. ఎంత ప్రార్థనాపరుడు! మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదికాండం 32వ అధ్యాయం చదువుకోండి. నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను ఇక్కడి నుంచి నేను పోనేమని అన్నాడు దేవుని పట్టుకొని. అంతే. నువ్వు నన్ను కొడితే కొట్టావు, నువ్వు నన్ను దీవించి వెళ్ళేంతే ఇక్కడి నుంచి. చాలామంది యాకోబు వంటి జీవితం ఉండదు, ఏశావులాంటి బ్రతికే. నేను అడుగుతున్నాను నిన్ను, నీ కుటుంబము దైవ దీవెనలో ఉండకపోవడం కారణం నువ్వు ఒక ఏశావు లాంటి వ్యక్తి అయితే అవ్వచ్చు, కానీ ఏశావులా ఉండొద్దు. యాకోబులో బ్రతుకు. యాకోబు జీవితానికి రా. దేవుడు నిన్ను ప్రేమించి ఒక ఉన్నత జీవితం ఇస్తాడు, నిన్ను సాక్షిగా చేస్తాడు. దేవుడు ఆ కృపాభాగ్యం మనందరికీ దయచేయను గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, అందరూ మోకాళ్ళు వేయండి. ప్రభువా, యాకోబుని ప్రేమించి ఏశావుని ద్వేషించావంటే నిజంగా నీలో అన్యాయం కలదా అని మేము అనుకుంటాం. కానీ లేదు, నీలో ఏ అన్యాయం లేదు, నీలో ఏ చెడుతనము లేదు తండ్రి. నువ్వు ఎప్పుడు కూడా మా విషయంలో అన్యాయం చేయవు. దేవుడు ఎప్పుడు మన జీవితంలో పొరపాటు చేయడు. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు న్యాయము తప్పుట సంభవం. ప్రతివాని క్రియలు బట్టి వారి పనులు బట్టి వారికి ప్రతీకారం చేసే దేవుడు ఆయన. యాకోబునంత దేవుడు దీవించడానికి ఏశావు కోల్పోవడానికి కారణం ఏంటి తెలుసా? యాకోబు బ్రతుకులో దేవునికి ఇవ్వవలసిన సమయం ఇచ్చాడు, దీనుడయ్యాడు, ప్రార్థనాపరుడయ్యాడు, కష్టజీవి అయ్యాడు, దేవుని మందిరం కట్టాడు, దశంభాగము దేవుని కొరకు, దేవుని పని కొరకు ఇచ్చాడు. అంతేకాదు సుమ, తన ఇంటి వారి అమితమైన శ్రద్ధ, తన ఇంటి పట్ల ఎంతో బాధ్యత నీకుందా? నీ ఇంటి వారి పట్ల బాధిస్తుందా? లోకం మీద నీకు కానీ ఏమన్నా ఆశలున్నాయా? నీ ఇల్లు చెడిపోవడానికి, నీ పిల్లలు చెడిపోవడానికి కారణం నువ్వే అవ్వచ్చు. నా ఇంటి వారి కొరకు నేను ఎప్పుడు సంపాద్యము చేయుదును అన్నాడు యాకోబు. అంటే ఇంటి వారి పట్ల ఎంత కన్సర్న్ ఉందో చూడండి. నీ ఇంటి వారి మీద నీకేమన్నా ప్రేమ ఉందా? లేదా నీ శరీరం మీద కోరికలు పెట్టుకుని, లోకం మీద ఆశలు పెట్టుకుని వెళ్తున్నావా? నేను ఏశావును ద్వేషించాను, యాకోబును ప్రేమించాను అంటే ఎందుకు అన్నాడు ఆ మాట? దేవుడు కావాలని ద్వేషించలేదు. దేవుడు అతను ద్వేషించడానికి కారణం అతడు చేసిన పాపం.
నన్ను విడిచిపెట్టి మీరు పాపము చేసినట్లా మీరు ద్వేషించబడతారు. నన్ను ఘనపరచు వారిని ఘనపరుస్తాను, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుతారు అన్నాడు దేవుడు. ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చిన సమయంలో ఎవరు మట్టుకోవాలి ప్రార్థన చేయండి. నేను నిన్ను ద్వేషించి నేనేం చేయగలుగుతాను తండ్రి? ఏశావు వంటి తత్వాన్ని నా నుండి తీసేయి. అతడు అరణ్యవాసి అయి అడవిగాడిద లాంటి జీవితం జీవించాడు. అతడు కామాతురతతో బ్రతికాడు. తన భార్యలు తల్లిదండ్రులకు తలపోటుగా తయారయ్యారు, బాధ కలిగించేవారుగా చేయారు. నువ్వు నీ ఇంటి వారికి నువ్వు ఒక బాధగా ఉన్నావా, భారంగా ఉన్నావా? అది నీకు శాపమే. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. సమయంలో యాషావు యాకోబులను మా ఎదురు పెట్టావు. యాకోబు తన కుటుంబం పట్ల, తన భార్య పట్ల, తన యొక్క తల్లిదండ్రుల పట్ల, నీ పట్ల, మందిరం పట్ల, నీ సేవ పట్ల ఎంతో బాధ్యత భారము కలిగి కష్టజీవుగా ఉండి కన్నీటితో రోదన చేసిన వ్యక్తిగా ఉండి ఒక బలమైన ఆశీర్వాదం సంపాదించుకున్న వ్యక్తిగా మాకు కనబడుతూ ఉన్నాడు. ఏశావు ఒక పూట కూటు కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసుకున్న వ్యభిచారిగా, నాయన భ్రష్టుడిగా కనబడుతూ ఉన్నాడు. వాళ్ళు ద్వేషించబడ్డానికి అదే కారణం. మా బ్రతుకుల్లో నీ ద్వారా రావాల్సిన మేలు మేము పొందకుండా ఉండడానికి కారణం మా తత్వాలే అవ్వచ్చు. కాబట్టి కూడి వస్తున్న వారు ఏదో వస్తున్నా వెళ్ళిపోతున్నా అనుకోకుండా నీ ఆశీర్వాదం పొంది నిత్యం ఆశ్రయించబడ్డానికి వారి హృదయాల్లో ఉన్న ప్రతి నీకు వ్యతిరేకమైన వాటిని విడిచిపెట్టి, అతిక్రమణలు దాచిపెట్టి ఏ శాపం కొని తెచ్చుకోకుండా నాయన నీ కొరకు నిలబడడానికి సహాయం దయచేయమని, మీ యొక్క నామ మహిమలో నిలబెట్టమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి ఆరాధించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందులో లేచి నిలబడదాం.